కొప్పోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిరం 8వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం శ్రీకృష్ణ, సత్యభామ, రుక్మిణి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. స్వామివారి కళ్యాణంలో బాపట్ల సనత్ కుమార్ వారి దంపతులు, పసలా సుబ్బారావు దంపతులు, దొడ్డ పవన్ కుమార్ దంపతులు, కొండరాజు సురేష్ దంపతులు మరియు మందిర వ్యవస్థాపక అధ్యక్షులు బాపట్ల కొండయ్య, మోడిపోయిన వెంకటరత్నం, అధ్యక్షులు కుప్పల సీతారామయ్య మరియు కార్యవర్గ సభ్యులు, భక్తులు, కొప్పోలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మందిర ప్రధాన అర్చకులు పరాంకుశం వెంకట హరిప్రసాద్ ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. क्षेत्रे भक्तविदक्षराभ्यं विराजमानः श्री गोपाला वरदा पुत्रेदा पुत्रखण्डा वरदा भवन्तु। ఆడవారు జీలకర్ర లాంటి వారు ప్రతి దాంట్లో కూడా వేరుకుంటూ ఉంటారు. వారికి అవసరం ఆడవారు జీలకర్ర లాంటి వారు ప్రతి దాంట్లో కూడా వేరుకుంటూ ఉంటారు. వారికి అవసరం గట్టిగా గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వారు చాలా తీయగా ఉంటారయ్యా. అందువల్లనే జీలకర్ర బెల్లాన్ని మన వివాహంలో వాడతారని ఒక కవి సులభ్యంగా చెప్తారంటారు. అది కాదు, దాని అర్థం అంటే ఈ జీలకర్ర బెల్లాన్ని కలిపితే పెళ్లికి ముందు మన అమ్మాయి మన ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. ఉదయాన్ని 9 అయితే కానీ లెగవదని, లేదా 8 అయితే కానీ లెగవదు, వంట చేయదు, చాలా సరదాగా మన ముందు తిరుగుతూ ఉంటుంది. కానీ పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రి వారి ఇంటికి వెళ్ళారట. ఉదయాన్నే 6 గంటలుగా అలారం పెట్టుకుని లేచి తన భర్తకి వంట చేసి బాక్స్ కట్టిస్తుంటే అమ్మ ఆశ్చర్యంగా అడిగింది, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఉదయాన్నే 8ంటికి లేచినా లేచేదాన్ని కాదు, నేను అలారం పెట్టుకొని మరి 6ంటికే లేచి
వైవాహిక మహోత్సవాస్తం జగన్మ ఆడవారు జీలకర్ర లాంటి వారు ప్రతి దాంట్లో కూడా వేడుకుంటూ ఉంటారు. వారికి అవసరం. ఓం నమో నారాయణాయ. కొప్పూరులో వచ్చినటువంటి శ్రీ గోపాలకృష్ణ మందిరం 8వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారి కళ్యాణం జరుపుకుంటున్నాం. దానికి సహకరించినటువంటి కమిటీ పెద్దలకు, మన వ్యవస్థాపకర్త కొండయ్య గారికి, గ్రామ ప్రజలకు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వాసుదేవాయ. ఈరోజు కొప్పోలు గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి శ్రీ గోపాలస్వామి మందిర 8వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణలో ఆలయ ప్రధాన అర్చకుడైనటువంటి పరాంకుశం వెంకట హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రతి సంవత్సరం 8 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి సహాయ సహకారాలను కార్యవర్గ సభ్యులందరూ కూడా తమ వంతు అందజేస్తున్నారు. అదేవిధంగా కొప్పోలు గ్రామ ప్రజలు మరియు భక్తులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి, ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇచ్చేసి స్వామివారి ఆశీర్వాదాలు పొందుతున్నారు. అదేవిధంగా కమిటీ వారు ఇక్కడ స్వామివారికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి గోపాలకృష్ణ స్వామి మందిర 8వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.